ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారే మీరంతా? మీరు బాగున్నారని నమ్ముతున్నాను. ఈ సమయంలో పరిశుద్ధాత్మ తండ్రి మన కొరకు ఏమి దాచి ఉంచారో ఒకసారి లేఖనాల్లో నుంచి మనం చూద్దాం. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14 నుంచి చూద్దాం. మీరు ఎక్కడ నివసించడానికి ఇష్టపడుతున్నారు? ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మరి నేనైతే తండ్రితో పాటు సదాకాలం ప్రభువుతో పాటు నివసించాలని, ప్రభువుతో పాటు ఉండాలని నేనైతే ఇష్టపడుతున్నా. మరి మీరు? అయితే వాక్యం ఒకసారి ప్రభు మాట్లాడుతున్నారు చూద్దాం. చాలామంది దినాన ప్రభు నమ్ముకున్నామండి, ఎన్నో సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు అండి అమ్మగారు. మాకేనా? ఆ పక్క వాళ్ళు చూడండి, ఈ పక్క వాళ్ళు చూడండి, అంత హ్యాపీగా ఉన్నారు, ఇంత పరిశుద్ధంగా జీవిస్తున్నా కూడా శ్రమలు, బాధలు చాలా ఫేస్ చేస్తున్నాను అమ్మగారు అంటారు. ఇది నాన్న హల్లెలూయా కదా. అయితే ప్రభు వాక్యం సెలవిస్తుంది కదా 13:14 నిలువరమైన పట్టణము మనకి ఇక్కడ లేదు, కానీ ఉండబోచున్న దానికోసము ఎదురు చూస్తున్నాం. హల్లెలూయా. ఈ మంటి ఘట్టములో దేవుడు పెట్టిన ఆత్మదీపం మన గుండె గదిలో వెలుగుతూ ఉన్నది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మంటి ఘట్టములో దేవుని ఆత్మదీపం వెలుగుతూ ఉన్నప్పుడు, నువ్వు పరిశుద్ధంగా, నీతి, యథార్థంగా ప్రభు నిమిత్తమే జీవిస్తున్నప్పుడు తప్పుకోకుండా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నా సహోదరుడా, సహోదరి, దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఇక్కడ మన సొంత ఇల్లు అనేది, సొంత అనేది ఏం లేదు ఇక్కడ. ఓన్ అనేది ఏమి లేదు భూమి మీద మనకి. దేవునికి మహిమ కలుగును గాక. అది భర్త అయినా భార్య, ఎవరికి వాళ్ళకి. అందుకే మీ విశ్వాసాన్ని బట్టి. అందుకే మనకి ఇక్కడ వాక్యం సెలవిస్తుంది ఏమంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 7లో చూస్తే, ఈ దేహములో నివసించుతున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యము కలవారమై ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మంటి గుడారములో, ఈ మంటి దేహములో దేవుడు పెట్టిన ఆత్మదేహం వెలుగుచూ ఉండగా, ఈ లోకంలో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, అది ఎంత భక్తి కలిగిన వారైన సేవకుల లేదా విశ్వాసులు ఎవరైనప్పటికీ కూడా, అది ఎవరైనప్పటికీ కూడా, ఎంత భక్తి కలిగి మనం జీవిస్తున్నప్పటికీ కూడా, ఈ ఘటములో జీవాత్మ ఉంది కదా, ఈ జీవాత్మ ఉండగా మనం మూలుగుతూ ఉంటాం. దేవునికి మహిమ కలిగి ఈ మంటి ఘట్టంలో ఉండి మూలుగుతూ ఉంటాం. మనం మూలుగుతూ విజ్ఞాపన చేస్తూ ఉంటాం, దేవా ఇంతగా శ్రమ నా వల్ల కావట్లేదు ప్రభా అని మూలుగుతూ ఉంటామే. ఆ మూలుగులు ప్రభువుకు తెలుసు. ఒకదాన్ని మూలిగి అప్పటిదాకా ప్రార్థన చేసి, ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేసి అలసిపోయి ఇక నోటికి మాట రాలేక మూలుగుతూ ఉంటాం మనం కొన్ని సమయాల్లో. దేవునికి మహిమ కలుగును గాక. నేను కూడా నా శరీరం ఎంత బలహీనంగా ఉన్నప్పటికీ కూడా ప్రార్థన చేసి ఇక మూలుగుతూ ఉండేదాన్ని. హల్లెలూయా. మూలగాలి. ఈ మూలుగు మన మేలు కొరకే. హల్లెలూయా. ఎందుకంటే మనకి ఇక్కడ నిలువరమైన పట్టణం లేదు, నివాసం లేదు. ఇక్కడ మనం ఉండబోచున్నది మన తండ్రితో పాటు. హల్లెలూయా. చూడండి అక్కడ చక్కటి మాట, మీ దేహంలో నివసించుతున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉన్నాము. ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాం. నేనైతే ధైర్యంగా ఉన్నా. హల్లెలూయా. నా ధైర్యం నా ప్రభువే. దేవునికి మహిమ కలుగును గాక. అంటే మనుషులను బట్టి నేను ధైర్యం తెచ్చుకోవాలి. ఏ రోజు కూడా నా ప్రభువుని బట్టి, నా కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టి నన్ను కొన్నాడు నా తండ్రి. వెలపెట్టు కొనుక్కున్నాడు. నేను ఆయన సొత్తును కాబట్టి నాకు ఇచ్చిన ఆయుష్కాలం అంతా కూడా ఈ ఘట్టములో దేవుడు పెట్టిన జీవాత్మ ఉన్నంత వరకు కూడా మూలుగులతో ఈ మంటి గుడారములో, ఈ మంటి ఘట్టములో ఈ ఆత్మ జీవించినంత కాలము కూడా మనం మూలుగుతూ ప్రయాసపడుతూ జర్నీ చేయాలి.
దేవునికి మహిమ కలుగును గాక. ఈ జర్నీలు ఎన్నో ఎదురైతుంటే మనకి నీకు ఓర్పు సహనం కావాలన్నాడు ప్రభువారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన బిడ్డలకి ఓర్పు సహనము కలిగి మనం నమ్మాలి. ఎవరో చెప్పిన మాటలు విని పడిపోవడం కాదు, కానీ నీ విశ్వాసము, నీ భక్తి జీవితము, నీ యథార్థత, మీ నీతి దేవునికి మహిమ కలుగును గాక. ధైర్యంగా ఉండాలి. అందుకే పరిశుద్ధుల యొక్క మాట చూస్తే, యోగులో చూస్తే, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నీ యథార్థమైన ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ మనసుకు తెలుసు నువ్వు నీతిగా ఉన్నావా, యథార్థంగా ఉన్నావా, పరిశుద్ధంగా ఉన్నావా లేదా, నీకు తెలుస్తుంది కదా. అలాంటప్పుడు ఎందుకు అధైర్యపడాలి? ఏమండి, మీ బంధువులు కానీ మీ స్నేహితులు కానీ ఎవరైనా అనొచ్చు, ఏమిరా ప్రభువు నమ్ముకుని ఏం చేస్తాడు దేవుడు నీకు? ఒక ఇల్లు లేదు, వాకిలు లేదు, ఏమీ లేదు అనొచ్చు. కానీ నీవుండే నివాస స్థలం ఇది కాదు. హల్లెలూయా. ఇక్కడ మన అనుకోవడానికి కొంతకాలం మాత్రమే ఈ భూమి మీద మనం జీవించాలి. హల్లెలూయా. ఈ మంటి నేల మీద, ఈ మంటి ఘట్టములో ఎంత ఆయుష్కాలం మనకు తెలియదు. ప్రభు ఇచ్చిన ఆయుష్కాలం విశ్వాసముతో, ధైర్యముగా, నిబ్బరమ కలిగి, ఏమి ఎవరున్నా లేకపోయినా నా ప్రభు నాతో ఉన్నారని విశ్వాసముతో కన్నీరు విడుస్తూ, మూలుగుతూ, విజ్ఞాపన చేస్తూ, దేవా నీ ఎందు విశ్వాసం ఉంచి నా చెయ్యి విడిచిపెట్టకయ్యా. ఒకదాన్ని లోకాన్ని విడిచిపెడితే సదాకి నీతో ఉండడానికి ధైర్యముగా ఉన్నాను. ధైర్యం వహించి ఈ లోక యాత్రలో మూలుగుతూ, జ్ఞాపన చేస్తూ, కన్నీళ్ళు విడుస్తూ నేను జర్నీ చేస్తున్నాను ప్రభా. నా యాత్ర అంతట్లో నీ పరిశుద్ధాత్మ నాకు తోడుగా ఉంచండి. దేవునికి మహిమ కలిగి నేను సమస్తాన్ని పెంటగా ఎంచుకున్నా నా ప్రభు కోసం. ఎందుకంటే నేను సదాకాలం నివసించింది నా ప్రభుతో పాటని నేను విశ్వసించింది నా ప్రభునందు. అసలు అందరూ నన్ను త్రోసివేసినారు, అసహించుకున్నారు, దూషించారు, ద్వేషించారు. ఐ డోంట్ కేర్. హల్లెలూయా. నా ప్రభు నన్ను చేర్చుకుంటానన్నప్పుడు, మన వాళ్ళు మనల్ని కాదన్నప్పుడు ఎందుకే ఆడవాళ్ళ పని లేక? ప్రభు నిన్ను కోరుకుని ఇష్టపడుతున్నాడు కదా, ఎందుకే ధైర్యపడతావు? ఎందుకు ధైర్యాన్ని కోల్పోతావు? దేవునికి మహిమ కలుగును గాక. కనుకనే మనకి ఇక్కడ నిలువైన పట్టణం లేదు. అబ్బా నాకు ఇల్లు లేదు, మాకుందా అడుగు పెట్టి జాన ప్లేస్ కూడా లేదు నాకైతే. హల్లెలూయా. నిన్ను స్థలం అంతా, నేనుండే స్థలము, నేను ఎవరితో నివాసం చేస్తాను, నా తండ్రితో, ఒకదైనా నా ప్రభుతో నేను నివసిస్తాను అనే ధైర్యం నాకు ఉంది. హల్లెలూయా. నా ధైర్యం నా ప్రభు వారే, నా అందము, నా సంతోషము నా ప్రభునంది. హల్లెలూయా. ఎవరు పలకరించి, ఎవరు రావట్లా, ఎవరు మాట్లాడట్లా, ఇలాంటి చింత నాలో లేదు. నా ప్రభు నాతో మాట్లాడకపోతే ఏడుస్తాను నేను. హల్లెలూయా. ఆయన నాతోనే ఉన్న, నాలోనే ఉన్నారు. కనుక ఈ మంటి ఘట్టంలో జీవాత్మ ఉన్నంత వరకు కూడా ధైర్యం కలిగి, ఎందుకంటే ప్రభువుకు దూరముగా ఉన్న ఎరగాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. హల్లెలూయా. ప్రభువుకు దూరముగా ఉన్న ఎరిగి ఎల్లప్పుడూ ధైర్యం కలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యం కలిగి ఈ దేవుని విడిచిపెట్టి ప్రభువును నివసించుటకు ఇష్టపడుచున్నాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత మంచి దేవుడండి. ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత ఎక్కడుండడానికి ఇష్టపడుతున్నావు తెలుసా? మనం ప్రభుతో పాటు. హల్లెలూయా. అంతే తప్ప నాతో ఎవరు మాట్లాడట్లేదు, నాకెవరు లేరు. ప్రభు నేనున్నా కదా బిడ్డ, ఎందుకు ఏడుస్తావు? నేను శాశ్వత ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను కదా, నేను నీతో ఉన్నాను కదా, నీలో ఉన్నాను కదా. ఎందుకు అధైర్యపడతావు? ఎందుకు భయపడతావు? మనుషుల మాటలు ఎందుకు అధైర్యపడతావు? నువ్వు నా మాట విను, నేను నీతోటే ఉన్నాను. ఇంకెంత కొంతకాలమే, కొంత సమూర్చుకో అంటాడు ప్రభు. సదాకాలం ప్రభువుతో పాటు పరలోక పట్టణంలో మనం ఉండబోతున్నాం. కనుక ప్రభువుని బట్టి మనం ధైర్యం కలిగి ఉన్నాం. ఈ మంటి గట్ట మూలుగుతూ, నీ విజ్ఞాపన ఏమి ప్రభు ఆలకిస్తున్నారు. ధైర్యం ఇచ్చి సహోదరి భయపడమాక, నీకోసం ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకున్నట్లయితే. పరిశుద్ధుడా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడా, సర్వశక్తి కలిగిన తండ్రి, విత్తబడిన నీ మాటలు ఎందరైతే హృదయంలో నీ మాటలు రిసీవ్ చేసుకున్నారు, వారి గుండె గదిలో నీవు కొలువై ఉన్నాడు. ప్రతి చీకటి తొలగిపోవును గాక. వాళ్ళని భ్రమపరిచే ప్రతి చీకటి శక్తులు, అంధకార శక్తులు నాజరుడు యేసుడు బంధిస్తున్నా. ప్రతి చీకటి
కమౌట్ ఇన్ జీసస్ మెటన్ గృహంలోంచి హృదయంలోంచి బయటికి భవని ఆజ్ఞాపిస్తుంది నేమ్ ఆఫ్ జీసస్. దేవుని యొక్క వెలుగు దేవుని యొక్క ప్రసంత బిడ్డలకు తోడై ఉండును గాక. ఎందుకంటే ప్రభు ఈ లోకంలో జీవించినంత కాలము యథార్థంగా నీతిగా జీవించే ప్రతి వ్యక్తికి కూడా సమస్యలు ఎదుర్కోవాలి. అనేకమైన శ్రమల గుండా ప్రయాణం చేయాలి. ఆ సమయంలో ప్రభు మంటి ఘటములో మూలుగుతూ ఉంటున్నారా, ఎందుకు నీకు దూరంగా ఉన్నామని గుర్తించి ఒక దినాన్ని గుడారి విడిచిపెట్టిన తర్వాత సదాకాలం ప్రభుతో పాటు నేను జీవిస్తాను అనే ధైర్యం కలిగి విశ్వాసత ముందు కొనసాగ సహాయం చేయండి. విశ్వాసం సన్నగిల్లిపోకుండా ప్రతి బలించి విడుదల ప్రకటిస్తున్నాను. ఇసలు ఎవరైనా వ్యాధి బాధ రోగంతో మరి సఫర్ అవుతుంటే వారికి ఉన్న సమస్యల నుంచి, వారికి కొన్ని వ్యాధి బాధ రోగముల నుంచి నా జడు యేసు క్రీస్తుని అధికార నామలు ప్రతి సమస్యను కడి విరగొడుతుందని మాకు జీసస్ సంపూర్ణ స్వస్థ విడుదల కలిగిన గాక. ప్రతి సాతాన ప్రభు తొలగిపోవును గాక. వారి మీద, వారి కుటుంబాల బిడ్డల మీద, వారి సంతానం గృహము చుట్టూ, భర్త భార్య బిడ్డల చుట్టూ దేవా నీ కంచి వేసి నజరు రక్త కంచి వేయబడును గాక. మీ దోతలు కావాలని కొరకు గొప్పగా జరిగించమని వారికి ఉన్న సమస్యలని కంప్లీట్గా తొలగిపోవును గాక. పరిశుద్ధాత్మ వారికి, వారి కుటుంబానికి తోడు నీడగా ఉండుగా కానీ ఎల్లా వేళలా కాపాడి మీ సన్నిధోత బిడ్డలకు తండ్రి తోడుగా ఉండును గాకని జైవ విజయం దైక్షమని ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధం స్తుతించి ప్రార్థించడి వేడుకుంటూ కుటుంబాన్ని బిడ్డలందరినీ బ్లెస్ చేసిన పరలోకమా ప్రీతిని చేస్తున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.